జయప్రకాష్ నారాయణ గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు అన్నటువంటిది ఊహించింది. అది తెలుగుదేశం కంటే కూడా ఎన్డీఏకి మద్దతు అన్నటువంటిది. దాన్ని విమర్శించే వాళ్ళు విమర్శించవచ్చు. ఆయన దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం దెబ్బతింటోంది. మనుషులు వాళ్ళకు వాళ్ళు సంపాదించుకోవడం మానేసి డిపెండబుల్ అవుతున్నారు. అదే చంద్రబాబు గారికి సంబంధించినటువంటి అంశం, మనుషులకి కష్టపడే తత్వం నేర్పుతారు, వాళ్ళు ఆ తర్వాత సంపాదించుకోవడం ద్వారా వాళ్ళు ప్రయోజనం పొందుతారు, రాష్ట్రం కూడా ప్రయోజనం పొందుతుంది అన్నది ఆయన ఉద్దేశంలో. తప్పేం లేదు. కాకపోతే ఒక పెద్ద లాజికల్ మిస్సింగ్ అలా ఏంటంటే, ఇప్పుడు సంక్షేమ పథకాలు జగన్ ఇస్తున్న దానికంటే ఎక్కువ ఇస్తానంటున్నారు చంద్రబాబు. ఈయన 55,000 కోట్లు ఇస్తుంటే ఆయన 1,00,000 కోట్లు ఇస్తానంటున్నారు. మరి అది ఎలా సాధ్యం? రెండవది, జగన్ విశాఖపట్నంలో రాజధాని హైదరాబాద్ తరహాలో డెవలప్మెంట్ సాధ్యమవుతుంది అంటున్నాడు. చంద్రబాబు గారు అమరావతి రాజధాని, దాన్ని హైదరాబాద్ తరహాలో తీర్చిదిద్దానంటున్నారు. ఒక ఇంటలెక్చువల్గా అమరావతిని హైదరాబాద్గా తీర్చిదిద్దడం సులభమా, విశాఖపట్నాన్ని హైదరాబాద్గా తీర్చిదిద్దడం సులభమా అన్నటువంటిది ఆయనకే తెలియాలి. కాబట్టి అలాంటి ఖచ్చితంగా విధానపరంగా ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలు అయితే జగన్ చెడగొడతాడు, చంద్రబాబు కాపాడతాడు అన్నాడు. కాబట్టి ఆయన గురించి ఎక్కువగా విమర్శించడం అనవసరం. అవి ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలు.